పిఎస్‌లో లంచాలు స్టార్ట్ అయ్యాయి అన్న. పిఎస్‌లో ఒక్క కాడెక్కడ తమ్ముడు. మున్సిపల్ శాఖలో లంచాలు, గురుకులాల్లో లంచాలు, గురుకులాల్లో ఒక్క పోస్ట్‌కి 10,00,000 రూపాయలు తీసుకొని పెడతాన్లు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాం అన్నాడు. ఒక సంవత్సరం అయిపోయింది. ఇక 2 నెలలైతే సంవత్సరం అయిపోయినట్టే. ఇక కడుపు కట్టుకునేది లేదు. మొత్తం కడుపులేసుకోవడమే. బామ్మర్ది నుండి స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు అయిపోయిండ్రు, అన్నదమ్ములు అయిపోయిండ్రు. ఇక బామ్మర్ది మొదలుపెట్టిండు. ఇక బామ్మర్దుల కాంచెలి మొదలుపెడితే ఇక వాళ్ళకు మనవడు పుట్టిండు కదా! మనవని దాకా మెల్లగా మనమని పేరు మీద కూడా చేత్తరు ఇగ అప్పులు. గట్ల. కాబట్టి మిత్రులారా, ఈ దోపిడిని అడ్డుకోవాలన్నా, ఈ కాంగ్రెసోళ్ళు, ఈ బీజేపీవోళ్ళని మనం అడ్డుకోవాలన్నా, అటు పక్క నుండి వచ్చే ఈ చంద్రబాబు నాయుడు తొత్తులను అడ్డుకోవాలన్నా, ఈ మన యువతనే ముందబడాలి తప్పించి, ఇక ఎవరైతే మనం ఏ పార్టీని నమ్ముకోకూడదు. మనమే శక్తిగా ఎదగాలి. నిన్న నేను ఇక్కడ మెట్రో దిగి వస్తున్నా. నేను పోయే ప్రతి దగ్గర అడుగుతున్నా ఎవరినో ఒకరిని. అక్కడ మెట్రో దిగి అక్కడ బండి పార్కింగ్ చేసి వస్తా అంటే, ఇట్లా దీనికి టికెట్ ఉంటదన్న పార్కింగ్‌కి అన్నాడు. ఓకే సరే ఎంత అంటే రూ. 11 అన్నారు. కొట్టిన. మెల్లగా అడిగిన, ఎక్కడ తమ్ముడు మీది అని అడిగిన. గుంటూరు నాది అన్నాడు. అంటే మెట్రో స్టేషన్ల కింద ఈ ఈ బైకుల పార్కింగ్ల దగ్గర పనిచేసేటోళ్ళు కూడా గుంటూరోళ్ళు, ఆంధ్రావోళ్ళు, ఒరిస్సోళ్ళు, గుజరాతోళ్ళు, ఉత్తరప్రదేశోళ్ళు. ఎంత తమ్ముడు శాలరీ అని అడిగిన. రూ. 18,000 అన్నాడు. మరి ఈ రూ. 18,000 మన తెలంగాణలో ఊర్లలో ఒట్టిగా తంబాకులేసుకొని, గుట్కాలేసుకొని బుక్కుకుంటే తిరిగే పిల్లలకి ఇస్తే ఏమైతది? ఇప్పుడు అది దానికైతే స్కిల్ అవసరం లేదు కదా! రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? స్కిల్ లేక నిరుద్యోగులు ఎక్కువైండ్రన్నారు. అంటే బండ్లను కావలి కాసేదానికి కూడా స్కిల్ కావాలా? ఏ స్కిల్ కావాలి బండ్లను కావలి కాసేదానికి? సెక్యూరిటీ గార్డ్‌కి ఏ స్కిల్ కావాలే? ఇవాళ సాయంత్రము ఏం జరిగిందో, నా మీద ఎలాంటి ప్రచారం జరుగుతుందో, నా మీద ఎలా ఈ టీడీపీకి సంబంధించిన మీడియా నా మీద ఎట్లా దుమ్మెత్తి పోస్తుందో చెప్తా. ఎందుకోసం అనేది చెప్తా. హైదరాబాద్‌లో టీడీపీకి సంబంధించిన ఒక బ్యాచ్ ఎలాంటి కుట్రలు చేయబోతుంది హైదరాబాద్ మీద అనేది ఒక స్పెషల్ ఫోకస్ ఉన్నది. ఇయాల తప్పకుండా చూడండి. మొత్తం ఆధారాలన్నీ సేకరించిన, గతంలో ప్రశ్నించిన గొంతుకలు ఎక్కడ పోయినాయి? వాళ్ళు బాత్రూంలో కూర్చొని ఎడతాన్లట దుప్పరిగా ఇట్లా టవల్ కప్పుకొని బాత్రూంలో కూర్చొని ఎడతాన్లట. పేదలతోటి పెట్టుకున్న, అలాగే రైతుతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు. చిండం బాలకృష్ణ 100% చిండం బాలకృష్ణ గారు 100% నువ్వు చెప్పింది నిజం. పేదలతోటి రైతులతోటి పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. ప్రభుత్వాలు కూలిపోయినాయి. చిల్కా ప్రవీణ్ అసలు ఆ టెండర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. నిజాలు తెలుసుకో, ట్యూబ్ ఉంది కదా అని అబద్ధాలు ప్రచారం చేయకు సుధాకర్ దయగాల. టెండర్లు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి. కాదని ఎవరు అంటారు? కాదని అన్నది ఎవరు? ఇప్పుడు అబద్ధం చెప్పింది ఎవరు? మొన్ననే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అవుతాయి. టెండర్లు జరిగినాయి కాదని ఏ టెండర్లో రాయనుంటివి. ఈ టెండర్లే కాదు, అన్ని టెండర్లు గతంలోనే జరిగినాయి. వాటికి వీళ్ళు కొనసాగింపు చేస్తాను అంతే. ఇప్పుడు మూసిన అది ప్రక్షాళన కూడా గత ప్రభుత్వం టెండర్ పిలిచిందే. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం దాన్ని 20,000, 30,000, 50,000 కోట్లు అనుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని వచ్చినాక 50,000 కోట్లే అన్నారు. ఆఖరికి 150 కోట్లకు తీసుకుపోయారు. మిత్రమా మీరే పొరపడతాన్లు. మేమేమో గత ప్రభుత్వం ఏది రేవంత్ రెడ్డి గారు గతంలో డ్రింక్ పైన, పింఛన్ల పైన, రాజకీయం పైన ఎన్నెన్నో సవాళ్ళు విసరడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ మర్చిపోయాడు అనుకోవాలా? అంతే కదా, మర్చిపోయినట్టే కదా. మిత్రమా సుధాకర్, గత ప్రభుత్వంలో చేయలేక చేతులెత్తేస్తాను రేవంత్ రెడ్డి గారు. ఇక చెలిమెల ఫుల్ చెలిమెల ప్రవీణ్ గారు, హ్యాట్స్ ఆఫ్, కీప్ ఇట్ అప్, వి సపోర్ట్ యూ. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మిత్రులారా మరొకసారి చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇక్కడ ఒక వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సంబంధించి మీటింగ్ కూడా అతి త్వరలో మనం చేసుకోవాలని కూడా అనుకుంటున్నాం. సమావేశం ఏర్పాటు చేసి మీటింగ్ను కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. అందుకు సంబంధించి సభ్యులు ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ని పంపండి. అతి త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మనం యువకులను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. అలాంటి క్రమంలో ఎవరికి ఆసక్తి ఉన్నా ఈ తెలంగాణ పట్ల కావచ్చు, ఈ రాజకీయాల పట్ల కావచ్చు, ఎవరికి నిబద్ధత, అదేవిధంగా ఎవరికి ఒక కొట్లాడే స్వభావం ఉన్నా తప్పకుండా దీనికి డీటెయిల్స్ పంపండి. అదేవిధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ వేదికకు మీ వంతు ఆర్థిక సాయాన్ని అందించండి.
తప్పకుండా ఇక్కడ సెటిలర్ ఉద్యమం రాబోతున్నది. నేను చెప్పేది చాలా మందికి. నిన్న ఒక ఆస్ట్రేలియా నుండి ఒక పెద్ద మనిషి ఫోన్ చేశాడు, తెలంగాణ ఆయన. మీరు చెప్పేది నిజము, ఒక ఉద్యమం వస్తుంది ఖచ్చితంగా, హైదరాబాదు మాది అని లొల్లి పెట్టేదాకా వస్తుంది ఆ ఉద్యమం. దాన్ని ఇప్పటి నుంచెల్లే మీరు చర్చకు పెట్టుకుంటారు, రాండి, యువకులను పోగేయండి, మా వంతు సహకారం మీకు ఉంటుందని చెప్పిండు. నేను మరొకసారి చెప్తున్నా, హైదరాబాద్ మీద కుట్ర జరగక ముందే మనం ముందే అంది పట్టుకొని దంచి కొట్టాలి. కాబట్టి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ నిలబడితే మనం నిలబడ్డట్టు, యువత నిలబడితే హైదరాబాదు స్థిరంగా నిలబడ్డట్టు. నేను ఒక్కటే పెట్టుకున్నా, ఇక్కడ ఎవడెవడైతే సెటిలర్లు ఉద్యోగాలు చేస్తానో, ఎవడెవడైతే వ్యాపారాలతోటి ఇక్కడ స్థిరపడి ఇక్కడి ఆదాయాన్ని తినుకుంటా ఇక్కడనే విషం కక్కాలని చూస్తానో, వాళ్ళందరినీ వెనక ధర్మాలనే ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా. ఆ గట్టి సంకల్పంలో మీరు మీ వంతుగా వెన్నుదన్నుగా ఉండి సహకరిస్తే దీన్ని చాలా పెద్ద ఉద్యమంగా తీసుకుపోతా అని మరొకసారి మీ అందరికీ మాట ఇస్తూ, ఇక్కడ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన, ఈ డీటెయిల్స్కి సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయండి, కలిసి కొట్లాడాలనే ఆశ ఉంటే తప్పకుండా రాండి. ఇది వేదిక, ఈ వేదికను ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనేది కూడా మనం అందరం కలిసి చర్చిద్దాం.